హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ నిధుల వివాదం రోజురోజుకి రాజుకుంటోంది. మెట్రోకి నేను అడ్డం కాదని కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే ఐఆర్ఎఫ్సి రుణ నిధుల విడుదలలో మరింత జాప్యం చేయవద్దని కోరారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ఇప్పటికే 69 కిలోమీటర్ల మేర విజయవంతంగా నడుస్తోందని, నగర విస్తీరణ అవసరాలకు అనుకూలంగా 122.9 కిలోమీటర్ల పొడవుతో సుమారు 38,595 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 ప్రాజెక్టును ప్రతిపాదించినట్లుగా తెలిపారు. కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఫేజ్ 1ను స్వాధీనం చేసుకొని మొత్తం మెట్రో వ్యవస్థను ఒకే నెట్వర్క్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగడం లేదని, ఇప్పటికే కుదిరిన ఒప్పందం ప్రకారం రుణాన్ని విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాలతో ఫేజ్ 2ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని, కానీ అందుకు కేంద్రం అనుమతులు వేగంగా ఇవ్వాలని సీఎం కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను అధికారులతో కలిసి సమావేశానికి హాజరై అన్ని పత్రాలు, ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. Taste the Daily.